NXTG ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన ఇతిహాసంలో సత్యభామ పాత్ర ప్రత్యేకం. ఆమె ఆత్మవిశ్వాసం గల తరుణి. పుట్టినింట అల్లారు ముద్దుగా పెరిగింది. సౌందర్య రాశి, ధైర్యశాలి. ఆమె మనసు కోమలం, నిర్మలం. ఆమె మంచుని గ్రహించే స్త్రీ, మంచిని ఆచరించే స్త్రీ. ఈమెని భూదేవి అవతారమని విశ్వసిస్తారు. అదే విశేషం. ఆమెలోని అనురాగం, అభిమానం, ఆప్యాయత, ఉద్వేగం, పట్టుదల, ఇలా వీటన్నిటిని ఆ కృష్ణుడు ప్రేమిస్తాడు. యుద్ధం సమయంలో ఆమె హరునికి ప్రియ శృంగారమూర్తిగాను, శత్రువుకి భీకర యుద్ధమూర్తిగాను ఒకే మారు దర్శనమిచ్చిందట. తన ప్రవర్తనను మార్చుకోవాలని తెలిసినప్పుడల్లా సంకోచం లేకుండా అందుకు సిద్ధపడగలదు. అందువల్లే కృష్ణుడికి ఆమె ఇష్ట సఖి అయింది. అలాగే నేడు మన మధ్యలో ఎన్నో విచార వెనుక ఎందరో సత్యభామలు ఉన్నారు. తెర వెనుక, తెర ముందు ఆదర్శవంతమైన విజయాలలో భాగమై కలువలలా పరిమళిస్తూ ఉన్నారు. వారిని మీకు పరిచయం చేయటం కోసం మేము తలపెట్టిన ఈ మా సత్యభామకి స్వాగతం. ఈ వారం ఒక ప్రత్యేకతతో మీ ముందుకు వస్తున్నాం. ప్రతి వారం ఒక సత్యభామను మీకు పరిచయం చేస్తూ ఉన్నాం కదా. ఈ వారం ఇద్దరు సత్యభామలను మీకు పరిచయం చేయబోతున్నాం. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి బాల్యం నుంచే సంస్కృతి, సాంప్రదాయం, దైవ భక్తి, ఇలా అన్ని సద్గుణాలు అలవర్చుకుంటూ సరస్వతి పుత్రికలుగా విద్యావంతులైన తల్లిదండ్రుల ప్రోద్బలంతో అటు చదువుల్లో ముందంజలో ఉంటూ ఇటు క్రీడలలోనూ ప్రతిభ కనపరుస్తూ కళలలోనూ ముఖ్యంగా సంగీతం పట్ల మక్కువ ఏర్పరచుకొని ఇష్టంతో నిష్ఠగా సంగీత అభ్యాసం చేస్తూ బాల్యం నుంచే తమ అద్భుత ప్రతిభను కనపరుస్తూ తెలుగు రాష్ట్రాలలో 500కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్న ఋగ్వేదం పద్మశ్రీ, ఋగ్వేదం కృష్ణశ్రీ ఈ వారం మన సత్యభామలు. NXT ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన సత్యభామలు ఋగ్వేదం పద్మశ్రీ, ఋగ్వేదం కృష్ణశ్రీ. పద్మశ్రీ, మీ అమ్మగారు నాన్నగారి గురించి చెప్పమ్మా. అలాగే, ముందుగా NXT ప్రేక్షకులకు నమస్కారం. మా అమ్మగారు ఋగ్వేదం కళ్యాణి గారు, మా నాన్నగారు ఋగ్వేదం హరివెంకట కిషోర్ గారు. మా అమ్మ నాన్న ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవ్వడంతో చిన్నప్పటి నుంచి నాకు స్టడీస్లో మాత్రమే కాకుండా అన్నిట్లోనూ ఎంట్రన్స్ ఉంటే మంచిగా రాణిస్తారని వాళ్ళకి థాట్ వచ్చి ఇలా జాయిన్ చేయడం జరిగింది అన్నిట్లో. సో మా నాన్నగారు మ్యాథమెటిక్స్ గవర్నమెంట్ టీచర్, ఇంకా మా అమ్మ ఇంగ్లీష్ టీచర్. సో ఇంట్లో స్కూల్లో కానీ ఎటువంటి డౌట్స్ లాంటివి ఉన్నా అలాంటివన్నీ ఇంట్లోనే క్లారిఫై చేసేసుకునేవాళ్ళం. సో ఎక్స్ట్రా టైము ఎలాంటి ఎడిక్షన్స్కి ప్రోన్ అవ్వకుండా ఇలాంటి పద్యాలు, శ్లోకాలు, పాటలు, డ్రాయింగ్ ఇలాంటివన్నీ మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్న ఎవరికి టైం ఉంటే వాళ్ళు మాతో స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ ఎథికల్ వాల్యూస్ ఇలాంటివన్నీ మాకు నేర్పించడం, ఇలాంటివంతా జరిగిందనమాట. చాలా బాగుందమ్మా. మీకు ఒక గుడి కూడా ఉందని అన్నారు, అది ఎక్కడో చెప్పు. అవునండి, మాది సొంతూరు మద్దూరు. అవనిగడ్డ కరకట్ట దారిలో కృష్ణానది ఒడ్డున మా ఊరు ఉంటుంది. సో అక్కడ మాకు గుడి ఉంది, మదనగోపాల స్వామి గుడి. మా ముత్తాతల కాలం నుంచి దానికి సుమారు 125 సంవత్సరాల ఏజ్ గల గుడి. మా నాన్నగారే అందులో పౌరోహిత్యం చేస్తారు, ధర్మకర్తలు మా నాన్నగారు. సో ఆ గుడి మాకు ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. లైక్ ఆ గుడిలో కూడా ప్రతి పండక్కి మేము ఏ గుడికి తీసిపోకుండా మేము పండగలు చేస్తాము. కృష్ణాష్టమికి చాలా ఘనంగా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అన్ని రకాల ప్రసాదాలు చేసి మాకు వచ్చిన పాటలు కానీ పద్యాలు కానీ అక్కడ పర్ఫామ్ చేసి మాకు తోచినంత మా దేవుడికి ఆఫర్ చేసుకుంటూ ఉంటాం. వెరీ గుడ్ నాన్న. అసలు ఆ దేవుడి కృపే మీకు ఇవన్నీ ఇంత ఎదగటానికి కారణం. సరే, ఇక నీకు చాలా అవార్డ్స్ అవి కూడా వచ్చినాయి కదా. అవునండి, ఆ అవార్డ్స్ గురించి చెప్పమ్మా మా ప్రేక్షకులకి. అంటే నాకు మ్యూజిక్ అండ్ ఆర్ట్లో కూడా ప్రవేశం ఉండడం వల్ల
3 months బ్యాక్ అమెరికన్ మెరిట్ కౌన్సిల్ వాళ్ళు మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫీల్డ్లో నాకు సర్టిఫికేట్ అవార్డ్ ఇచ్చారనమాట. సో ఇలాంటిదే లాస్ట్ మంత్ ఇంకా నేను 116 తెలుగు ఫీమేల్ సింగర్స్ మూవీలో పాడిన సాంగ్స్ని ఒకేసారి 4.5 hours కంప్లీట్ చేశాను. సో దానికి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు అండ్ ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు నా అచీవ్మెంట్ని రికగ్నైజ్ చేసి వరల్డ్ రికార్డ్స్లో స్థానం ఇచ్చారనమాట. సో దానికి సహకరించిన అందరికీ, నాకు చిన్నప్పటి నుంచి సహకరించిన అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి దాన్ని బట్టి. పద్మశ్రీ, ఇప్పుడు 4.5 hours కంటిన్యూస్ అన్నావు కదా, దాని గురించి కొంచెం వివరంగా చెప్పమ్మా. షూర్ అండి. యాక్చువల్లీ నాన్నగారి ఫ్రెండ్స్లో ఒక ఆయన ఈ ప్రపోజల్ పెట్టారనమాట. లైక్ వరల్డ్ రికార్డ్స్లో ప్లేస్ రావడం సామాన్యమైన విషయం కాదు, మీరు కూడా ఏదో దానికి ఎందుకు ట్రై చేయకూడదు, కొత్తగా ఉంటుంది అని. సో మా నాన్నగారి ఫ్రెండ్ అలా చెప్పడం ద్వారా మాకు ఒక ఐడియా వచ్చిందనమాట. పాత నుంచి కొత్త వరకు ఫీమేల్ సింగర్స్ చాలామంది ఉన్నారు ఇప్పటిదాకా, మనకు వాళ్ళ గురించి తెలియదు, 4-5 గురించే తెలుసు. సో వాళ్ళందరి కష్టాన్ని మీ ముందుకు తీసుకురావడానికి 116 మంది తెలుగు ఫీమేల్ సింగర్స్ని పాత నుంచి కొత్త మూవీస్ దాకా పాడిన వాళ్ళని ఒక్కొక్కళ్ళది 2 minutes సాంగ్ తీసుకొని కంటిన్యూస్గా ఏకదాటిగా 4.5 hours నేను పర్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ ఒకవైపు పీపీటీలో ఉన్నాయి. లైక్ ట్రాక్స్ పెట్టుకొని వరుసగా 4.5 hours పర్ఫామ్ చేశాను. మాకే తెలియని చాలామంది, ఇప్పటిదాకా ఎవరికి మ్యాక్సిమం తెలియదు వాళ్ళెవరు, మాకు కూడా రీసెర్చ్ చేస్తుంటే తెలిసింది. సో దానికి దాదాపు 2 years నుంచి మేము చాలా కష్టపడి పాటలు సేకరించి, యాక్చువల్లీ వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికే మాకు చాలా టైం పట్టింది సింగర్స్ గురించి. సో దీనికి చాలామంది హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు, ఐడియాస్ ఇచ్చారు చాలా. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. దాన్ని గుర్తించి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు నాకు సర్టిఫికేట్ అవార్డ్ చేశారనమాట. లైక్ వరల్డ్ రికార్డ్స్లో ప్లేస్ ఇచ్చారు. 4.5 hours కంటిన్యూస్గా పాడేదానికి ఆ ఓపిక అది ఎలా వచ్చింది అలాగా? అంటే నేను చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం చెప్పాలంటే నా లైఫ్లో హాఫ్ ఏజ్ నేను స్టేజ్ పైనే స్పెండ్ చేయడం జరిగిందనమాట. సో స్టేజ్ ఫియర్ లేదండి, నాకు పోయింది. సో ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేశాను కదా, స్టేజ్ ఫియర్ పోయింది. సో ఎక్కువ టైం పర్ఫామ్ చేయడం, మా గుళ్ళో కచేరీలు చేయడము, బయట మూవీ ఈవెంట్స్కి పాడటము, ఇలాంటివన్నీ చేస్తాను కాబట్టి సో 4.5 hours పెద్ద డీల్ అనిపించలేదు. సో వాటిలో కూడా 4 times 2 minutes బ్రేక్ తీసుకున్నాను. మంచినీళ్ళు తాగావు అంతే. వెరీ గుడ్ తల్లి. ఆ తర్వాత 500 పర్ఫార్మెన్స్ ఇచ్చావని ఉంది నీ ప్రొఫైల్లో. 500 ప్రొఫైల్ ఎప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ ఏజ్కి అప్పుడే నువ్వు 500 చేసేసావు తల్లి? యాక్చువల్లీ ఒక్క మూవీ సాంగ్సే కాదండి, నేను మూవీ సాంగ్స్, అన్నమాచార్య కీర్తనలు, కచేరీలు, పద్యాలు పఠనం, శ్లోకాల పఠనం ఇవన్నీ చేస్తాను. సో యాంకరింగ్ కూడా చేయడం జరిగింది నేను చాలా ఈవెంట్స్కి. సో ఇలాంటి ఈవెంట్స్ అన్నీ చిన్నప్పటి నుంచి పర్ఫామ్ చేస్తే అందరికీ తెలుస్తుంది మన టాలెంట్ అన్న ఆలోచనతో మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నన్ను స్టేజ్ పైకి వెళ్ళమని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా నాన్న నాకు మెయిన్ ఇన్స్పిరేషన్గా ఉన్నారండి. మా అమ్మ బ్యాక్గ్రౌండ్లో ఉండి మమ్మల్ని నడిపించింది, మా నాన్న నాకు మెయిన్ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. నేను ఏం చేయాలన్నా ఫస్ట్ మా నాన్న చేసి చూపించేవాళ్ళు. సో నాన్నని చూసి నేను ఫాలో అయ్యేదాన్ని చిన్నప్పటి నుంచి. నాన్న కూడా స్టేజ్ మీద టీచర్ అవ్వడంతో చాలా స్పీచెస్ ఇవ్వడం ఇలాంటివన్నీ చూశాను. సో నాన్నతో పాటు స్టేజ్ మీదకి వెళ్ళడం, నాన్న నన్ను ఇంట్రడ్యూస్ చేయడం, అక్కడ నుంచి నా టాలెంట్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇలా చిన్నప్పటి నుంచి చాలా ఈవెంట్స్ చేశాను నేను. క్లాస్లో కూడా నువ్వు ఫస్ట్ మంచి మార్క్స్ తోటి వచ్చినాయి అంట కదా నీకు. టైం ఎలా నీకు అలాట్ అయిపోతుంది ఇన్ని చేయడానికి? అంటే బేసిక్ టైం చిన్నప్పటి నుంచి అకాడమిక్స్కే మేము స్పేర్ చేసామండి. అంటే నా అమ్మ నాన్న టీచర్స్ అవ్వడంతో వాళ్ళకి అన్నిటి వాల్యూ తెలుసు, నాకు అలాగే వాల్యూస్ చెప్పి పెంచారనమాట. సో అకాడమిక్స్తో పాటు అకాడమిక్స్కి హాఫ్ ఆఫ్ ద టైం ఎలాగూ పెడతాము. సో దాని తర్వాత డ్రాయింగ్కి కొంచెం టైము, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను స్టార్ట్ చేసినవి వాళ్ళు అడ్డుకోలేదు. సో అవి కంటిన్యూ చేయడము, అది కెరీర్ ఓరియంటెడ్ అవ్వనివ్వండి, మన కోసం చేసుకునేవి అవ్వనివ్వండి, దేన్ని వాళ్ళు బ్రేక్ చేయలేదు. సో నీకు ఇష్టం వచ్చింది చేయని వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు మాతో స్పెండ్ చేసిన టైం ద్వారా మాకు అర్థమైందనమాట ఏది ఇంపార్టెంట్, దేనికి టైం స్పెండ్ చేయాలి. సో డైలీ స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది మాకు.
అది కూడా ఇంపార్టెంట్ టాస్క్ కోసం మాత్రమే ఫోన్ వాడతాం అనమాట, జస్ట్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే. అసలు ఇలాంటి పిల్లలు కూడా ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది అనమాట నిన్ను చూస్తా ఉంటే. ఈ డ్రాయింగ్ లోకి నువ్వు ఎవరైనా ఏమైనా తీసుకున్నావా ట్రైనింగ్ కానీ, ఎవరైనా మాస్టర్ దగ్గర కానీ? చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. మ్యూజిక్ మా అమ్మ నాన్నకి ఇంట్రెస్ట్ ఉండడం ద్వారా మా అమ్మ వాళ్ళు జాయిన్ చేశారు నన్ను మ్యూజిక్లో. సో అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ డ్రాయింగ్ అలా కాదు, నాకే స్వతహాగా ఇంట్రెస్ట్ ఉంది. సో చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కార్టూన్స్ చేసేదాన్ని. దాన్ని ఎందుకు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళకూడదు అని చిన్నప్పుడు ఒక 2 years నేర్చుకున్నాను. దాని తర్వాత మ్యూజిక్ వల్ల బ్రేక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ నేను ఒక 1 year స్పెండ్ చేసి తాంజోర్ పెయింటింగ్స్ అన్నీ చేయడం నేర్చుకున్నాను రవికుమార్ గారి దగ్గర. సో వెంకటేశ్వర స్వామిది చూసానమ్మా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ అండి. మిగతా అన్నీ కూడా అసలు పెన్సిల్ స్కెచ్ అవన్నీ కూడా చాలా బాగా చేసావు. చెల్లయ్య కూడా నీలానే చేస్తుందా? చెల్లి చేస్తుందండి, తనకు కూడా ఇంట్రెస్ట్, నన్ను చూసి తనకి ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను, చెల్లి నా దగ్గర నేర్చుకుంటాను. అదే ఏకలవ్య శిశురాలని అని అన్నారు మీ అమ్మగారు ఇందాక. సో తను అక్క అన్నమాట, తన గురువు. అవును. పద్మశ్రీ, నువ్వు 500 పర్ఫార్మెన్సెస్ ఇచ్చానన్నావు కదమ్మా, ఎక్కడెక్కడ ఇచ్చావు? ఫస్ట్ మా ఊరు నుంచి స్టార్ట్ చేసి, ఏదన్నా మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని మా ఊర్లో ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత సిటీకి వెళ్ళింది, సిటీ మొత్తం మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో పర్ఫామ్ చేశాను. ఇంకా తర్వాత స్టేట్స్ అండి, తెలుగు స్టేట్స్ మ్యాక్సిమం లైక్ మేజర్ సిటీస్ అన్నిట్లో, ఒంగోలు, తాడేపల్లి, హైదరాబాద్, లైక్ అన్ని సిటీస్లోనూ మ్యాక్సిమం పాడాను. ఇంకా ఇంటర్నేషనల్గా కూడా నేను పర్ఫామ్ చేయడం జరిగింది. ఒక కాంపిటీషన్కి నేషనల్ ఛాంపియన్షిప్, ఒక కాంపిటీషన్కి నేను సింగపూర్ కూడా వెళ్ళడం జరిగింది. ఇండియాని రిప్రజెంట్ చేస్తూ 3 countries యొక్క కాంపిటీషన్ అది. ఇండియా, మలేషియా, సింగపూర్, ఈ 3 countries కంపీట్ చేస్తూ సింగపూర్లో కాంపిటీషన్ జరిగింది. సో ఇండియా తరపున నేను వెళ్ళడం జరిగింది అనమాట. సో అక్కడ నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది సింగపూర్లో, సింగింగ్ ఆన్ బిహాఫ్లో. అమ్మా కృష్ణశ్రీ, నీ గురించి చెప్పు. నువ్వు సంగీతం కాకుండా ఇంకేం నేర్చుకున్నావు? సంగీతం అంటే చిన్నప్పటి నుంచి అక్కతో పాటే నేర్చుకున్నానండి. ఇలా నేను యూకేజీలో ఉన్నప్పుడు సంగీతం క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము. తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యాక సంగీతం కాకుండా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండేది నాకు. సో స్కూల్ తరఫున స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ గేమ్స్కి వెళ్ళాను. స్టేట్ లెవెల్లో కృష్ణా డిస్ట్రిక్ట్ రిప్రజెంట్ చేస్తూ ఫ్లోర్ బాల్, ఫెన్సింగ్, ఇంకా ఫుట్బాల్, టెన్నిస్ బాల్, క్రికెట్ ఇలాంటి గేమ్స్కి వెళ్ళాను. నేషనల్స్కి ఏమో సైకిల్ పోలో, ఫ్లోర్ బాల్ని కి వెళ్ళాను, ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తూ. సైకిల్ పోలో అండి. సైకిల్ పోలో, ఓకే. అది కాకుండా ఇంకా స్కూల్లో కరాటే నేర్పించేవాళ్ళు, అలా టోర్నమెంట్స్కి వెళ్ళాను, బెల్ట్ టెస్ట్కి వెళ్ళాను. అలా 2 belts ఉన్నాయండి నాకు కరాటేలో, ఎల్లో బెల్ట్ ఒకటి, ఆరెంజ్ బెల్ట్ ఒకటి ఉన్నాయి. కరాటే ఎన్నాళ్ళు నేర్చుకుంటే 2 belts వచ్చినాయి? అంటే అది యాక్యురసీని బట్టి ఉంటుందండి. నేను ఒక 2 years అలా ఉన్నాను. 7th 8th క్లాసెస్లో 2 బెల్ట్ టెస్ట్కి వెళ్ళాను. అక్కడ ఎల్లో ఇంకా ఆరెంజ్ బెల్ట్స్ వచ్చాయండి. అంటే యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి పాడటం అలవాటు ఉంది, కానీ మాట్లాడలేనండి నేను స్టేజ్ పైన. సో అంటే నాకు అనిపించింది, చాలా మందిని చూస్తే మా నాన్న కూడా చెప్పేవాళ్ళు మాట్లాడడం ఇంపార్టెంట్ అని. సో అంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి వే అనిపించింది. సో ఎన్ఎస్ఎస్లో నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మా కాలేజ్లో ఒక మెంబర్గా ఉన్నాను, క్లబ్ సర్వీస్ డైరెక్టర్లో. సో క్లబ్ సర్వీస్ డైరెక్టర్ అంటే వాళ్ళ మెయిన్ రోల్ అందరికీ కమ్యూనికేషన్ పెంచడం. సో నాకు ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ పెరగాలి. సో క్లాసెస్లోకి వెళ్ళి మాట్లాడటం, లీడ్ చేయడం, లీడర్షిప్ స్కిల్స్ కోసం, ఇలాంటి వాటన్నిటికీ చాలా హెల్ప్ చేసింది ఆ పోస్ట్ నాకు. సో 1 year ఫుల్గా నేను క్లబ్ సర్వీస్ డైరెక్టర్గా ఉన్నాను మా కాలేజ్లో. వెరీ గుడ్ తల్లి. స్పోర్ట్స్లో కూడా ఉన్నావు, నీకు ఒక అవార్డు వచ్చిందని పెట్టావు, అదేంటి, దేని గురించి? అవునండి, స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్లో మాకు సపరేట్ కేటగిరీ ఉండేది. సో స్పోర్ట్స్లో కూడా నేను మంచిగా ఆడటం చూసి మా కోచ్ యాక్చువల్లీ నేషనల్స్కి సైకిల్ పోలోకి నేను వెళ్ళాను. ఇంకా స్టేట్ ఫెన్సింగ్ 3rd ప్రైజ్ వచ్చింది నాకు. నెక్స్ట్ భగవద్గీత 3 ఏళ్లకే అని చెప్పేసి చెప్పే దాని గురించి కొంచెం చెప్పమ్మా. అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కూడా వాళ్ళు టీచర్స్ అవడంతో వాళ్ళు స్కూల్ పనుల్లో బిజీ ఉండడం అలా జరగడం వల్ల మా నాయనమ్మతోనే ఎక్కువ మేము టైం స్పెండ్ చేసామండి. సో మా నాయనమ్మకి పాటలన్నా, శ్లోకాలన్నా, పద్యాలన్నా చాలా ఇంట్రెస్ట్.
సో పాటలు నాకు ఆవిడ దగ్గర నుంచే బేసిక్ వచ్చింది. పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా ఆవిడే బేసిక్ నేర్పించారు. సో భగవద్గీత, విష్ణు సహస్రనామం, సుమతి శతకం, వేమన శతకం, దాశరథి శతకం ఇలాంటివన్నీ బేసిక్ నేర్పించారు. దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. తర్వాత నాకే ఇంట్రెస్ట్ వచ్చి సో అప్పటి నుంచి వాటిలో కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. నా 3 years ఉన్నప్పుడే నేను స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఈ శతక పద్యాలన్నీ చాంట్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ రిటర్న్ ఎగ్జామ్ అండి. సో నాకు అప్పటికి ఇంకా రాయడం రాదు, 3 years కదా, రాయడం రాదు. సో అక్కడికి వెళ్తే ఓకే ఎక్సెప్షన్ లాగా చెప్పిద్దాము, ఎందుకు చేయకూడదని చెప్పించారు స్టేజ్ పైన. సో అదే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. 3 yearsకి ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో ఒక 2 శ్లోకాలు పాడమ్మా భగవద్గీతవి. అలాగే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఇది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ఒకటేమైనా ఒక మంచి పాట పాడమ్మా మా వాళ్ళకి, మా ప్రేక్షకులకి. అలాగే. మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోమో కాంచుటే తొలినోమో కడగంటి చూపైన కడు పావనం. మనసే అంతాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. రాధను ఒక వంకలాలింతుని సత్యభామను మురిపాల తేలింతుని. రాధను ఒక వంకలాలింతుని సత్యభామను మురిపాల తేలింతుని. మనసార నెరనమ్ము తన వారిని మనసార నెరనమ్ము తన వారిని కోటి మరులందు సుధలందు తనియింతునే. మనసే అందాల బృందావనం. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అండి. ముదురంగా ఉంది. థ్యాంక్ యూ. కృష్ణశ్రీ నువ్వు కూడా ఒక పాట పాడినన్నా. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర తీవర అత్తేనెలని ఓ తుమ్మెదవై తాగిపోమంట నా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా. జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దా. కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా. ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర తీవర అత్తేనెలని ఓ తుమ్మెదవై తాగిపోమంట. చాలా బాగుందిరా, చక్కగా ఉంది. కలిసి ఒక కీర్తన చేస్తారా? పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా
కోదండ పాణి పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా, కోదండ పాణి పలుకే బంగారమాయేనా. ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి, ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి, కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నీ తండ్రి, కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నీ తండ్రి, పలుకే బంగారమాయేనా, కోదండ పాణి పలుకే బంగారమాయేనా. శరణాగత త్రాణ విరోధాంకి తొడవోగావ, శరణాగత త్రాణ విరోధాంకి తొడవోగావ, కరుణించు భద్రాచల వర రామదాస పోష, కరుణించు భద్రాచల వర రామదాస పోష, పలుకే బంగారమాయేనా, కోదండ పాణి పలుకే బంగారమాయేనా. నీది సిగ్నేచర్ సాంగ్ అని ఒకటి ఉంటుంది కదా, అదేదైనా ఒకటి అదేంటో మాకు మా ప్రేక్షకులకి పాడి వినిపించమ్మా. అలాగే అండి. నాకు చాలా ఇష్టమైన పాట, అలాగే నాకు చాలా పేరు తెచ్చిపెట్టిన పాట జగదేక వీరుని కథ మూవీలోంచి శివశంకరి శివానంద లహరి అనే పాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇది మా ఊర్లోనే నేను పర్ఫామ్ చేశాను, విజయవాడలో. సో మా ఫ్యామిలీ అందరి ముందు పర్ఫామ్ చేశాను, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. సో దానివల్లే నా టాలెంట్ ఏంటనేది అందరికీ తెలిసింది. సో ఆ పాటని ఒకసారి పాట. చంద్రకళాధరి ఈశ్వరి ఆ చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియజేయుమా, మనసు కరుగదా మహిమ చోపవాదీన పాలనము సేయవే శివశంకరి, శివానందలహరి శివశంకరి. చంద్రకళాధరి ఈశ్వరి రిరి సని ధనిస మా పదనిస ధనిస ధనిస ధనిస, చంద్రకళాధరి ఈశ్వరి రిరి సని పమదారి సప రే రే నీస రే మా పద మా పని రే ని సదప, చంద్రకళాధరి ఈశ్వరి ధనిస మా పదనిస సరి మగరి మా పని ధనిస మా పని రి సరి ని సదని పా మా పని సరి సని సరి గారి సరి సని సని పని ప మా ప మా గ మరి సని స సరి మా పని ధాని స సరి మా పని ధాని స సరి మా పని ధాని స. చంద్రకళాధరి ఈశ్వరి తోం 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 తిరి తిరి తోం తిరి తిరి తోం తిరి తిరి తోం తిరి తిరి తోం తిత్రి అనదరి తోం తిరి తిరి తోం తిరి తిరి తోం తిరి తిరి తోం తారియాన దిరి దిరి తోం 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 దిరి దిరి తోం 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 దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి దాన దిరి తోం దిరి 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 నా దిరి 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 నా దిరి 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 తోం దిరి 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 నా దిరి 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 తోం నీని నీని నీ దని దని దవ పస సని సదని ని ని సరి ని సని
సగగరి గగరి సదరి సరి సని నిస సని స సని దని దని నిదప నిని దద స సని నిని రి స సగగరి రి గగ స సరి రి నిని స నిరి రి స స స రి 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 నిని రి 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 నిని రి గ గ గ నిని రి 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 గ రి మా రి మరి సరి సని సని పని ప మ మరి గా సరి స స మ ప మ మ సరి స స స స సరి స స పని ప ప సరి స స స స మ ప మ మ పని ద ద మ ప మ పని ద మ ప మ పని ద ప ద ప ప సరి స స ప ద ప సరి స ప ద ప సరి స మ మ మ ప ప ప ద ద ద ని ని స స సరి రి గ రి సరి సరి ప శివశంకరీ. చాలా బాగుందమ్మా. మ్యూజిక్ లేకుండానే ఇంత బ్రహ్మాండంగా పాడావు. మ్యూజిక్తో అయితే అసలు అదిరిపోద్ది అనమాట. చాలా బాగుందిరా. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణశ్రీ, నువ్వు ఒక పద్యం పాడమ్మా. నీకు పద్యాలంటే ఇష్టం అన్నావు కదా, పాడు. ఇది పోతన భాగవతంలోని పద్యం. కొన్ని ఇయర్స్ బ్యాక్ నాట్స్ అని నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వాళ్ళు పద్య పఠనం పోటీలు పెట్టారనమాట. దాంట్లో ఒక 300 మెంబర్స్ వరకు పాల్గొంటే ఒక ఫైనల్ 10 మెంబర్స్లో షార్ట్ లిస్ట్ అయ్యాను. సో ఈ పద్యం విని వాళ్ళు నాకు ఒక 3000 క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారభేన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్నో మదిగానగనెన్నడుగల్గో భారతీ. చాలా బాగుందమ్మా. మా టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి ఇంత మంచి ప్లాట్ఫామ్ని కల్పించారు. సో మా ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు కల్పించిన NXT ఛానల్ వారందరికీ ధన్యవాదాలు. నమస్కారం. సో NXT ఛానల్ వారికి ధన్యవాదాలు. నాకు ఈ ఇద్దరు సరస్వతుల్ని నేను ఇవాళ ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.